హాయ్ అంగోస్. నిన్న రాత్రి ఇజ్రాయెల్ గవర్నమెంటు వెస్ట్ బ్యాంక్లో ఒక రెస్క్యూ ఆపరేషన్ చేసి 10 మంది ఇండియన్స్ని కాపాడింది అనమాట. ప్రాణాలు తెగించి మరీ కాపాడింది. అయితే వెస్ట్ బ్యాంక్ వాళ్ళు ఇండియన్స్ని ఎందుకు బందీలుగా చేశారు అంటే దీనికి కారణం లేకపోలేదు. 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. చాలా ప్రాణ నష్టమైన చాలా మందిని బందీలుగా తీసుకుపోయారు. అయితే అంతకుముందు ఏంటంటే ఇజ్రాయెల్ గవర్నమెంటు అక్కడ ఇటు సైడ్ ఉన్న గాజాలోని పాలస్తీనాని అలాగే వెస్ట్ బ్యాంక్ ఉన్న పాలస్తీనాని ఇజ్రాయెల్ కంట్రీలో వర్క్ చేసుకునే వెసులుబాటు ఇచ్చిందనమాట. సో ఈ పాలస్తీన్లు ఏం చేస్తారంటే దీన్నే అదునుగా తీసుకొని ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని అంతటిని కూడా హమాస్ వాళ్ళకి చేరవేశారు. సో హమాస్ వాళ్ళకి చేరవేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే 2023 అక్టోబర్ 7న వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసి చాలామందిని చంపేశారు. అలాగే చాలామంది బందీలుగా తీసుకుపోయారు. సో ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకూడదు, ఇటువంటి ఉగ్రదాడి మళ్ళీ రిపీట్ కాకూడదు అనేసి ఇజ్రాయెల్ గవర్నమెంట్ వెంటకెంటకే అంటే వాళ్ళ దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదంటూ అక్కడ ఉన్న హమాస్ అక్కడ ఉన్న పాలస్తీన్లు అందరినీ కూడా వెంటకెంటకే పని నుండి తీసివేసింది అనమాట. సో అలా తీసివేయడం వల్ల ఇజ్రాయెల్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మెయిన్గా చాలా వర్కర్స్ లోటు ఏర్పడింది. వాటిని తీర్చడానికి ఇండియా సహాయాన్ని అడిగింది. అయితే ఇండియా కూడా వెంటనే ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో 16,000 మంది ఇండియన్స్ పనిచేస్తున్నారన్నమాట. అయితే ఈ పని చేస్తున్న ఇండియన్స్ని ఇటుపక్క వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీన్లు అంటే కొద్దిగా చాలా పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి వాళ్ళని ఏంటంటే వెస్ట్ బ్యాంక్ తీసుకెళ్ళి వాళ్ళని బందీలుగా చేసుకొని వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు తీసుకొని అంటే ఈ ఇండియన్స్ పాస్పోర్ట్తో వీళ్ళకి ఏం పని అంటే ఈ పాస్పోర్ట్లతో ఇజ్రాయెల్లో ప్రవేశించి మళ్ళీ ఇంతకుముందు చేశారు కదా 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు దాడి, అలాగే మళ్ళీ ఒక దాడి ప్లాన్ చేశారనమాట. కానీ ఏంటంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ దీన్ని ముందుగానే పసిగట్టి అలాగే ఆ ఇండియన్స్ని కూడా కాపాడింది అనమాట.